నమస్తే. నేను సిరి. 'పుష్ప 2' ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచెల్లి చాలా ఎదురు దెబ్బలైతే తింటూనే ఉంది. అంటే రిలీజ్ అయిన అంటే ప్రీమియర్ షోస్ ఏసినప్పటి నుంచెల్లి గూడా ఇప్పటి వరకు కూడా అన్ని రకాలుగా అంటే కలెక్షన్స్ పరంగానైతే దూసుకెళ్తుంది గానీ, కొన్నిటిని అయితే ఫేస్ చేస్తుందని అనుకోవాలి. అసలు ఏం జరిగింది? అంటే కొంతమంది కుళ్ళుతనం అనేది గూడా బయటపడుతుందని అనుకోవచ్చు. కొంతమంది ఇచ్చే స్టేట్‌మెంట్స్ ద్వారా గూడా మనకి అర్థమవుతుంది. సో, ఇప్పుడు మళ్ళీ ఒకటి తమిళ్ ఇండస్ట్రీ నుంచెల్లి అయితే అక్కడ ఒక వ్యక్తి అయితే 'పుష్ప 2' గురించి అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో, అది ఏంటనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్ ఇప్పుడు 'పుష్ప 2' ఈ సినిమా ఎందుకు సార్ ఇంతమందికి నచ్చట్లేదు? అంటే సౌత్ ఇండియన్ సినిమా అయినా గూడా నార్త్‌లనేమో ఆరాధిస్తున్నారు. కలెక్షన్‌ల పరంగా ఎళ్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఎందుకు ఆ ఆదరణ దక్కట్లేదు అసలు? అంటే ఆదరణ దక్కట్లేదు అని మనం చెప్పడానికి లేదు. హ్మ్. సో, ఇప్పటివరకైతే ఏవైతే భారతీయ సినిమాకి సంబంధించినటువంటి రికార్డులుంటాయో, అంటే మనకు కొలమానం సినిమా విజయానికి, అపజయానికి కొలమానం గతంలో అయితే రన్ అని చెప్పేవాడు. ఇన్ని రోజులు ఆడిందని. హ్మ్. ఇప్పుడు ఎన్ని రోజులు ఆడింది అనవసరం. ఒక్కరోజు ఆడినా, 10 రోజులు ఆడినా దానికి పెట్టిన డబ్బు నిర్మాత గానీ, డిస్ట్రిబ్యూటర్లు గానీ, బయ్యర్లు గానీ ఎవరైతే పెట్టారో ఎగ్జిబిటర్లు కానీ దాని మీద ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళ డబ్బు తిరిగి వచ్చిందా లేదా, అదే ప్రామాణికం. సో ఆ రకంగా చూసినప్పుడు ఇప్పుడు అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనేదే అన్నిటికంటే ప్రయారిటీ అయినప్పుడు ప్రస్తుతం చూస్తే 'పుష్ప 2' అనేది వరల్డ్‌వైడ్‌గా చూసినప్పుడు ఏ భారతీయ సినిమా సాధించినటువంటి ఆ, ఘనతను సాధించి దూసుకుపోతుంది. అంటే అత్యంత వేగంగా 1000 కోట్ల మార్కును అందుకున్నటువంటి సినిమాగా ఇది రికార్డు పుటలోకి ఎక్కింది అని చెప్పేసి నిర్మాతలు ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. అంటే ఆరు రోజులకే 1000 కోట్లు సాధించేసింది అని చెప్పి. అలాగే మిగతా చాలా సినిమాలకి 8 రోజులు పట్టింది, 10 రోజులు పట్టింది, నెల రోజులు కూడా పట్టిన సినిమాలు ఉన్నాయి ఆ 1000 కోట్ల మార్కును అందుకోవడానికి. ఏదైతే మనం ఈ మధ్య కాలంలో చూసి ఆ 1000 కోట్ల మార్కును అందుకున్న సినిమాలు చెప్పాలంటే తెలుగు సినిమా సంబంధించి ఆ 1000 కోట్ల మార్కుని అందుకున్నటువంటి 4వ సినిమాగా ఇప్పుడు ఇది చరిత్ర పుటల్లోకి ఎక్కింది. సో మనకు తెలుసు మొదట 'బాహుబలి 2' సో ఆ ఘనత సాధిస్తే, ఆ తర్వాత 'RRR' ఆ ఘనత సాధిస్తే, మూడో సినిమా లాస్ట్ ఇయర్ విడుదలైనటువంటి 'కల్కి'. సో ఇప్పుడు ఆ 3 సినిమాల తర్వాత ఆ 1000 కోట్ల మార్కును అందుకున్నటువంటి 4వ సినిమాగా 'పుష్ప 2' చరిత్ర పుటల్లోకి ఎక్కింది. సో ఇక్కడ అంటే నిర్మాతలు అనేవాడు కొంత ఎగ్జాగరేట్ చేస్తారు కలెక్షన్స్ విషయంలో అనేది మొదటి నుంచి కూడా అది అందరూ నమ్మేటువంటి విషయమే. ఇది ఇప్పుడు 6 రోజులకే ఆ ఘనత సాధించింది అని నిర్మాతలు ఏదైతే పెట్టారో పోస్టరు, దాని మీద కొంతమంది నిరసనలు వ్యక్తం చేయడం వేరు కానీ కొంతమంది ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ఉన్నారు. అది ఎలాగా మారిపోయిందంటే అవత మొత్తం తెలుగు ఇండస్ట్రీ మీదే విషం కక్కే విధంగా తయారైపోయింది. సో తమిళనాడులో ఈ సినిమా కలెక్షన్లు ఆశించిన రీతిలో లేవనే మాట నిజం. ఒక సౌత్ ఇండియాలో చూసుకుంటే తెలుగుని పక్క పెడతారు, తెలుగు సినిమా కాబట్టి. మిగతా 3 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో తమిళనాడు, కర్ణాటక, కేరళ. కర్ణాటకలో ఆల్రెడీ 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి 5 రోజుల నుంచి లాభాల్లోకి వచ్చేసింది సినిమా. సో 7 రోజులు పూర్తయ్యే సమయానికి అక్కడ డిస్ట్రిబ్యూటర్ మంచి లాభాలు అందుకుంటున్నారు. మామూలుగా కేరళ చాలా బలమైన ప్రాంతం ఈయనకి అల్లర్జున్కి సంబంధించి అనుకుంటే అక్కడ కూడా ఎందుకునో ఆశించిన రీతిలో ఆ సినిమాని రిసీవ్ చేసుకోవట్లేదు జనం. సో అక్కడ కూడా డౌట్ఫుల్గా ఉంది, అసలు బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనే పరిస్థితి. ఇక తమిళనాడులో కూడా అది ఎందుకునో కర్ణాటక మించి చాలా ఎక్కువ ధరకి అక్కడ కొనుగోలు చేశారు. అంటే కర్ణాటక, కేరళ కలిపితే ఎంత ఉందో ప్రీ బిజినెస్ వాల్యూ అవి 2 కలిపితే 52. సరిగ్గా ఆ 52 కోట్లు తమిళనాడులో అయింది. అంటే కేరళలో 20 కోట్లు, కర్ణాటకలో 32 కోట్లు, అంటే 52 కోట్లు. తమిళనాడు బిజినెస్ 52 కోట్లు. సో ఇది చూసుకుంటే 7 రోజులు పూర్తయ్యే టైంకి 50% కూడా రికవర్ కాలేదు షేర్ వాల్యూ అనేది మనం చెప్తూ ఉన్నారు ట్రేడ్ వర్గాల వాళ్ళు. సో తమిళనాడులో సరిగా ఆడట్లేదు కాబట్టి సో మిగతా అన్ని చోట్ల కూడా అదే విధంగా ఉంటుంది అని అనుకోవడానికి వీల్లేదు. కానీ అక్కడ దానికి సంబంధించినటువంటి కేరళ సినిమా మనకు టాలీవుడ్కి ఎలా అయితే సినిమా జర్నలిజం ఉంటుందో కోలీవుడ్ కూడా సినిమా జర్నలిజం ఉంటుంది కదా. అందులో ఒకటి కోలీ సెన్సార్ అనే ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ స్క్రీన్ మీద
ఒక అంటే తెలుగు సినిమా మొత్తం తెలుగు ఫిలిమ్స్ నవ్ ఏ డేస్ దే జస్ట్ డూ స్కామ్ పోస్టర్ ఫస్ట్ అండ్ దెన్ ద మూవీ పూజ అని ఒక రకంగా ద్వేషాన్ని విషాన్ని కక్కే రకంగా వాళ్ళు ఆ, ఇది అంటే పోస్టర్ని షేర్ చేస్తూ ఫాస్టెస్ట్ ఇండియన్ ఫిలిం టు గ్రాస్ 1002 crores అని ఏదైతే ఇది 6 days కన్నట్టుగా వాళ్ళు పెట్టారు. దీన్ని వాళ్ళు పోస్ట్ చేసి ఆ మాట వాడారు. దానికి పెట్టినటువంటి వాళ్ళు ఆ క్యాప్షన్ వాళ్ళు తెలుగు సినిమాలు మొదట ముందుగానే అంటే ఫేక్ తయారు చేసి ముందుగానే రెడీ చేసి పెట్టుకొని పోస్టర్ని అంటే వాళ్ళ ఉద్దేశంలో ఈ పోస్ట్ పెట్టడం ఈ 1000 కోట్ల పోస్టర్ అనేది ముందే తయారు చేసేసారు. ఆ తర్వాత సినిమా పూజ అంటే షూటింగ్ కి ముందే పోస్టర్లు రెడీ చేసి పెట్టుకొని ఆ తర్వాత సినిమా స్టార్ట్ చేస్తారు వాళ్ళు అని వాళ్ళు పెట్టినటువంటి అది కంప్లీట్గా అంటే ఆ తరహా ద్వేషము విషము కక్కేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో మనం మొదటి నుంచి ఒక ఫిర్యాదు ఉంది. తమిళ సినిమాల్ని మనం ఆదరించినంతగా తెలుగు సినిమాల్ని తమిళనాడులో ఎందుకు ఆదరించరు అనే ప్రశ్న మొదటి నుంచి వినిపిస్తూనే ఉంటుంది. ఏవో కొన్ని సినిమాలు అతి తక్కువ సినిమాలు మాత్రమే ఏ బాహుబలి లాంటి సినిమానో ఏ RRR లాంటి సినిమానో లేకపోతే ఏ ఏగ లాంటి సినిమానో అలా అతి తక్కువ సినిమాలే నాకు తెలిసి ఆ రాజమౌళి సినిమాలు తప్ప వేరే ఏవి కూడా అక్కడ ఆదరణ పొందినట్లు మనం చూడం. సో అక్కడ ఉండే తెలుగు వాళ్ళు మాత్రమే అక్కడ ఆ సినిమాను చూస్తారు. అసలు తమిళ్ అనే వాళ్ళు తెలుగు సినిమాల వైపే కన్నెత్తి చూడరు. కానీ వాళ్ళ హీరోలు ఇక్కడికి వస్తే మాత్రం మన తెలుగు ప్రజలు మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటారు కదా సార్. కానీ మన వాళ్ళు అక్కడికి వెళ్తే మాత్రం అంత అది దొరకదేమో అని అనిపిస్తుంది. సినిమా ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో ఆ గ్రాస్ ఏదైతే వచ్చింది ఇంకా సగానికి సగం కూడా రాలేదని అక్కడే అర్థమైపోతుందని అనిపిస్తుంది. మరి మీరేమంటారు? మరి అదే అది మొదటి నుంచి ఎందుకంటే మన తెలుగు హీరోల్లో చాలా మంది పేర్లు కూడా అక్కడ తమిళ్ తెలియదు. కానీ మనకి తమిళ హీరోలు అందరూ పేర్లు మ్యాక్సిమం తెలుసు. సో టాప్ స్టార్సే కాకుండా ఆ తర్వాత టైర్ 2 హీరోస్ అనే వాళ్ళ పేర్లు కూడా మన వాళ్ళకి తెలుసు. సో అంతెందుకు మొన్నే రిలీజ్ అయినటువంటి అమరన్ సినిమా శివకార్తికేయన్ది అతను ఎంత పెద్ద హిట్ అయింది తెలుగులో కూడా పెద్ద హిట్. సూర్య ఇక్కడ పెద్ద హీరో, సూర్యకి ఒక మార్కెట్ ఉంది. ఆయన తమ్ముడు కార్తీక్ ఇక్కడ ఓన్ మార్కెట్ ఉంది. ఇంకా రజనీకాంత్, కమల్ హాసన్, విక్రమ్ తర్వాత రీసెంట్గా అంటే అంతకుముందు విజయ్ది ఉండేది కాదు కానీ తుపాకీ అనే సినిమా నుంచి విజయ్ కూడా ఇక్కడ కూడా పెద్ద మార్కెట్ వచ్చింది. సో రీసెంట్గా ఆయన సినిమాలన్నీ కూడా ఇక్కడ కొద్ది గొప్ప మంచి కలెక్షన్స్ సంపాదించి పెట్టాయి. ఒక విజయ్ సేతుపతి. సో వీళ్ళందరికీ కూడా ఎంతమందికి ఇక్కడ మార్కెట్ ఉంది. ఒక్క అజిత్కే ఇంకా చెప్పాలంటే లేదు. యాక్చువల్గా శ్రీకర్ అనే పేరుతోటి ప్రేమ పుస్తకం అని చెప్పేసి మొదట అతను హీరోగా చేసిన సినిమా తెలుగులోనే, తర్వాత అతను అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ సో ఆ రకంగా అజిత్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ మార్కెట్ ఉందని చెప్పాలి. అనేక మంది హీరోలు మన తెలుగు వాళ్ళలాగా మన వాళ్ళు ఆదరిస్తూ ఉంటారు. అదే ఇప్పుడు అంటే కొంతమంది కావాలని అంటే ఇది తట్టుకోలేక తెలుగు సినిమా ఈ మధ్య కాలంలో ఎదిగిన తీరు ప్రధానంగా బాహుబలి నుంచి తెలుగు సినిమా విశ్వవ్యాప్తం అయిపోయింది. అంటే పాన్ ఇండియా నుంచి కూడా గ్లోబల్ సినిమా లాగా ఎదగటం. ఇవాళ అదే ఇందా చెప్తే ఇది అంటే 1000 కోట్ల మార్కుని సాధించినటువంటి 4వ సినిమా. అది మరి తమిళకి లేదు అసలు ఇంతవరకు. ఒక్క తమిళ సినిమా కూడా ఇంతవరకు కూడా ఆ 1000 కోట్ల మార్కును అందుకోలే. రజనీకాంత్ సినిమాలు అందుకోలేదు, విజయ్ సినిమాలు అందుకోలేదు. ఆ ఘనత సాధించినటువంటి సినిమాగా ఈరోజు తెలుగు సగర్వంగా తలెత్తుకొని నిలబడటం అనేది అది తట్టుకోలేకపోతూ ఉన్నారు. అంటే ఇంత తక్కువ డేస్ లో మళ్ళీ అంటే నార్మల్ గా అయితే కొన్ని 1 వీక్ పైన పట్టుద్ది, కానీ 8 days లోనే ఇంత కలెక్షన్స్ అనేది చాలా వరకు అందరూ ఆశ్చర్యపరుస్తుంది. సో అది జీర్ణించుకోలేకపోతున్నారు అని అనుకోవచ్చా సార్? మరి అంతే, అది అంటే అందరూ అని కాదు, కొంతమంది ఎలా అంటే ఈ కోలీ సెన్సార్ అనేది చూసుకుంటే అది ఎంతో కొంత పేరు కలిగినటువంటి హ్యాండిల్ లాగా మనకు కనిపిస్తూ ఉంది. సో అలాంటి వాళ్ళు కూడా ఇలా పెట్టడం అనేది అంటే ఇక్కడ మన వాళ్ళు కూడా ఏంటంటే ఎగ్జాగరేట్ చేయటం అనేది కనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఉన్నదైతే ఒకటైతే ఒక 10%, 20%, 10% ఉన్న పర్వాలేదు, కొంతమంది 20%, 25% అధికంగా కలెక్షన్లు చూపించడం గ్రాస్ని.
అదే షేర్కి వచ్చేటప్పటికి తక్కువ చూపించడం, అక్కడేమో మళ్ళీ ట్యాక్స్ సమస్యలు రావటం, అందువల్ల తక్కువ చూపించడం అనేది కనిపిస్తుంటుంది. ఇక్కడ కూడా వీళ్ళు కొంత ఎగ్జాగరేట్ చేశారు అనేది వినిపిస్తూ ఉంది. సో కొన్ని ఎందుకంటే కొన్ని ట్రాకర్స్ ఎవరైతే ఉంటారో, ఆన్లైన్ బుకింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ట్రాక్ చేయగలిగినటువంటివి. సో వాడు చెప్పడం ఏంటంటే 6 రోజులకి ఈ సినిమా వసూలు చేసింది 950+ క్రోర్సే. సో వీళ్ళు 50 క్రోర్స్ ఎక్స్ట్రా వేశారు అని కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. సో దీనివల్ల కూడా అంటే యాక్చువల్ ఫిగర్స్ని పక్కన పెట్టి దాన్ని కొంత యాడ్ చేసి ఎగ్జాగరేట్ చేయడం వల్ల కూడా సో ఇది కూడా కొంత ఇలాంటి వాటికి వ్యాఖ్యలకి తావిస్తుంది అనేది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఏదేమైనప్పటికీ కూడా ఇది కదా అసలు వాళ్ళు ముందు పోస్టర్ రెడీ చేసుకొని ఆ తర్వాత సినిమా పూజ మొదలు పెడతారు అంటాం అనేది అది ఒక రకంగా కించపరుస్తున్నట్టు, ఆ ద్వేషం విషం చిమ్ముతున్నట్టే, తక్కువ చేసి మాట్లాడుతున్నట్టే. కాబట్టి నిర్మాతలు కూడా, తెలుగు సినిమా నిర్మాత కూడా కలెక్షన్స్ అంటే హీరోల కోసము, అభిమానుల కోసము యాక్చువల్ ఫిగర్స్ని పక్కన పెట్టేసి దానికి ఇంకొంత అమౌంట్ జోడించేసి దాన్ని ఎగ్జాగరేట్ చేసి చెప్పటాన్ని పక్కన పెడితే మానుకుంటే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. వాటికి క్రెడిబిలిటీ పెరుగుతుంది అప్పుడు. సో ఎగ్జాగరేట్ చేయకుండా ఉంటే క్రెడిబిలిటీ పెడితే ఏ నష్టమేముంది, ఇంత వచ్చింది నష్టమేముంది. సో ఏదేమైనప్పుడు కూడా పుష్ప సాధిస్తున్నటువంటి ఈ విజయాలు ఏమి చిన్నవి ఏమి కాదు. తెలుగునాట కొంత నెమ్మదిగా ఉండవచ్చేమో, కానీ అట్లన్నీ ఇక్కడ పూర్తి స్థాయిలో అదేమి డిజాస్టర్ కాదు, అట్లని ఫ్లాప్ అని మనం ఏం చెప్పలేము, నిర్ధారించి చెప్పలేము. సో హిందీ బెల్ట్లో కానివ్వండి, అలాగే నార్త్ అమెరికాలో కానివ్వండి, ఇది పెద్ద విజయాన్ని సాధిస్తుందని చాలా స్పష్టంగా మనకి తెలుస్తూ ఉంది ట్రెండ్ని బట్టి. సో అది ఒకటే మనం చూసుకోవాలి. సో వీళ్ళు కూడా మనం అంటే పక్కనే ఉంటాం, ఇలాంటి ద్వేషాన్ని పక్క ఉన్నటువంటి చిత్రసీమ మీద అలాంటి ద్వేషాన్ని విషాన్ని వెళ్ళగక్కడం అనేది మానుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.